వెల్కమ్ టు సిటీ 9 న్యూస్. తన ఉద్యోగం 25 సంవత్సరాల నుంచి చేస్తూ ఇప్పుడు ఉద్యోగంలో తనకు ఎదురైనటువంటి ఇబ్బందిని మన ముందుకు చెప్పడానికి రత్నరాజు అనే వ్యక్తి మన మధ్య ఉన్నారు. ఆయన ఎంపీహెచ్లో ఉద్యోగం సంపాదించి గత 25 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తూ ఏదైతే తెలంగాణ గవర్నమెంటు వీరికి స్వస్తి పలికిందో ఆ స్వస్తిని మళ్ళీ ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు వెళ్ళిన సంగతి అయితే వారు మనకు చెప్తూ ఉన్నారు. ఆ హైకోర్టులో వారికి ఇచ్చిన జీవో ప్రకారం వారిని తీసుకోవాలి అంటే 1207 రూల్ ప్రకారం వాళ్ళని తీసుకోవాలంటూ వారు ఎవరినైతే ఆశ్రయించారు, వారు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అనేది మనకు చెప్పడానికి ఇక్కడ రత్నం గారు ఉన్నారు. ఆయన అడిగి మరీ వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఎటువంటి ఇబ్బంది ఎదురైంది, అసలు ఎందుకని మా దగ్గరికి వచ్చారు, అసలు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. సార్ నేను ఎంపీహెచ్ఏ మేలుగా 2003లో విధులు జాయిన్ అయినాను సార్. పెరవల మండలం కానూరు పిఎస్సీలో సార్. సుమారుగా 15 సంవత్సరాలు అక్కడ చేసిన తర్వాత పోతునూరు, ఏలూరు జిల్లా పోతునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాయిన్ అయ్యాను సార్. అక్కడ నాకు నీరసంగా ఉండి 2023లో నేను మెడికల్ లీవ్ పెట్టాను సార్. ఈలోపు తెలంగాణ హైకోర్టు ప్రకారంగా అందరినీ రాష్ట్రంలో 1200 మందిని విధుల నుంచి తొలగించారు సార్. అయితే 2025లో మేము సుప్రీంకోర్టుని ఆశ్రయించాం సార్. సుప్రీంకోర్టు ఏమని ఇచ్చిందంటే 2003లో ఎవరైతే జాయిన్ అయ్యారో 2013 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఆదేశాలు పంపించారు సార్. కానీ ఇక్కడ ఏలూరు జిల్లా డిఎంహెచ్ఓ అమృతం గారు సుప్రీంకోర్టు ఆర్డర్లను కూడా బేఖతరు చేస్తున్నారు సార్. 2013 లిస్టు పంపించమంటే ఇక్కడ 2017లో ఎవరైతే ఉన్నారో 3806లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెట్టి మళ్ళీ 43 మందిని బోగస్ లిస్టు పంపుతున్నారు సార్. ఆ ముగ్గురు ఇద్దరు ఏజ్ బార్ అయిపోయిందండి, ఒక అతను చనిపోయాడండి. ఆ 43 మందినన్నా పెడుతున్నారు. కానీ బతుకున్న నా ఉద్యోగం కోసం నేను పర్యాటక శాఖ మంత్రి గారిని, హెల్త్ మినిస్టర్ గారిని కలుస్తూ ఈ వివరాలన్నీ చెప్పానండి. హెల్త్ మినిస్టర్ గారు కూడా వాళ్ళ పిఏ చేత కిషోర్ గారి చేత ఫోన్ చేయించారు. పర్యాటక శాఖ మంత్రి గారు కూడా స్వయంగా మాట్లాడి డిఎంహెచ్ఓతో అతను నీరసంగా ఉన్నాడు, 2003లో జాయిన్ అయ్యాడు, టెర్మినేట్ అయిపోయాడు. అతను టెర్మినేట్లో లేడు కానీ మా టైంలో లీవ్లో ఉన్నాడు కదా, అతని పేరు ఎందుకు పెట్టలేదమ్మా, ఇమీడియట్గా ఉద్యోగం అని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఫోన్ చేసినప్పుడు ఇస్తానంటుంది. తర్వాత నేను ఇక్కడికి వచ్చాక రివర్స్గా మాట్లాడుతుంది సార్. కాబట్టి నా ఉద్యోగం నాకు ఇప్పిస్తారని సిటీ వారిని వేలుకుని ప్రార్థిస్తున్నాను సార్. మీకు ఈ ఉద్యోగాన్ని ఇవ్వడానికి కానీ లేదంటే ఏదన్నా మిమ్మల్ని ఇబ్బంది పడడానికి కానీ ఎవరు కారణం అని ఉంటారంటారు? ఆఫీసులో కొంతమంది జబేదారులు ఉన్నారండి, షాడో డిఎంహెచ్ఓలు ఉన్నారండి. వాళ్ళిద్దరి వల్ల నాకు కొద్ది ఇబ్బంది జరుగుతుంది సార్. ఇద్దరు ఉన్నారండి వ్యక్తులు. ఆ ఇద్దరే నాకు లిస్టులో పెట్టలేని నా అనుమానం అండి. నేను ఇప్పుడు మెడికల్ లీవ్ పెట్టిన టైంలో కూడా సెలవు పెట్టానండి 2023. ఆ 23లో పెట్టిన ఫైల్ కూడా గోల్మాల్ చేశారని నాకు అనుమానం వ్యక్తమవుతుంది సార్. కాబట్టి నాకు న్యాయం చేయగలరని సిటీ వారిని కోరుతున్నానండి. ప్రజెంట్ ఇప్పుడు నాకు ఆర్థిక పరిస్థితి ఏం బాగోలేదండి. తణుకులో ఒక లాయర్ గారు, పుట్ల శ్రీనివాస్ అనే లాయర్ గారు నన్ను జారదీసి ఏ రోజుకి ఆ రోజు భోజనం కూడా నాకు ఆయన అరేంజ్మెంట్ చేస్తున్నారండి. ప్రజెంట్ నేను తణుకు రైల్వే స్టేషన్లో పడుకుంటున్నానండి. నేను ఇవాళ ఏలూరు రావడానికి కూడా ఆయనే ఛార్జ్ ఇచ్చి పంపించారు సార్. కానీ జిల్లా కలెక్టర్ గారు నా ఎందుకు దయించి నా ఉద్యోగం నాకు ఇప్పించగలరని కోరుతున్నాను సార్. చూశారు కదా, తన ఉద్యోగం తనకు ఇస్తే నేను నా ఉద్యోగాన్ని చేసుకుంటానంటూ ఆయన సిటీ 9 ముందు ఏడుస్తూ ఆయన అభ్యర్థిస్తున్నారు. అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఆయన ఉద్యోగాన్ని ఆయనకు కల్పించి ఏదైతే ఆయనకు రావాల్సిన జీవో ప్రకారం ఉద్యోగాన్ని తనకి ఇప్పిస్తే తను ఎంతగానో లాభపడతానంటూ చెప్తున్న పరిస్థితి.